ఒక ఊర్లోని అత్యంత దారుణమైన సంఘటన జరిగిందన్నమాట. అంటే సాధారణంగా ఉన్నటువంటి ఆ ఊర్లో మీకు తెలిసిందే కదా! చిన్న జాతి, పెద్ద జాతి, కులం, చిన్న కులం, పెద్ద కులం అని చెప్పేసి మనకు బాగా ఇటువంటి పిచ్చిలు ఎక్కువ కదా! ఇటువంటి పిచ్చిలోనే ఒక కుర్రవాడిని అత్యంత దారుణంగా కొట్టారు. ఎంత దారుణంగా కొట్టారంటే పాపం ఆ పిల్లవాడిది అసలు తప్పే లేదు. అయినా గాని ఆ పిల్లవాడిని కొట్టారు. సో, ఈ పిల్లవాడిని ఎప్పుడైతే కొట్టారో కుటుంబ సభ్యులు అందరూ కూడాను ఆ పిల్లవాడికి సపోర్ట్ చేస్తూ, అంతేకాకుండా వాళ్ళ యొక్క ఎవరైతే రిలేషన్ ఉందో, రిలేషన్ వాళ్ళందరూ కూడా ఆ వ్యక్తికి అయితే సపోర్ట్ చేస్తూ ముందుకెళ్లారు. ఇటువంటి క్రమంలోనే ఒక వింత ఘటన జరిగింది. అది కూడా పోలీస్ స్టేషన్‌లో జరిగిందన్నమాట. ఈ పోలీస్ స్టేషన్‌లో జరిగేటప్పటికి ఇంకా జిల్లా ఎస్‌పీయే ఇంకా రంగంలోకి దిగవలసిన పని పడిందన్నమాట. అసలది ఎక్కడ జరిగింది? ఈ వింత ఘటన జరగడానికి ప్రధానమైన కారణాలేంటి? అనే విషయాలు ప్రతీది కూడా మీకు పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ ప్రతీది కూడా మీకు చాలా క్లారిటీగా చెప్తాను నేను. మీకొక క్లారిటీ వస్తదన్నమాట. అసలేం జరిగిందంటే, ఇది ముందు చెప్పాను కదా! ఈ ఊరు ఒక ఊరని. ఆ ఊరిలోని కుటుంబం చక్కగా బతుకుతా ఉందన్నమాట. ఎటువంటి ఇబ్బంది లేదు. ఆ భార్యాభర్తలకి ఇద్దరు పిల్లలు. ఒకళ్ళేమో కొడుకు, ఇంకొకళ్ళేమో ఆడపిల్ల మాట. ఈళ్ళిద్దరూ కూడా టీనేజ్ వయసు అయిపోయింది. ఇద్దరికి కూడా నాకు తెలిసిన మట్టుకైతే ఒకళ్ళకి 20 సంవత్సరాలు, ఇంకొకళ్ళకేమో 22 సంవత్సరాలు. ఎవరైతే మగపిల్లోడికి 22 సంవత్సరాలన్నమాట. సో, ఇటువంటి క్రమంలోనే ఊర్లోని చిన్న చిన్న తగాదాలు జరుగుతా ఉంటాయి. అంటే వర్గాలని జెప్పేసి, లేకపోతే జాతులని జెప్పేసి, లేకపోతే కులమని జెప్పేసి ఎంత పిచ్చి మన ఇండియాలో ఎక్కువ బాగాను. సో, ఈ కుల పిచ్చిలతోటి కొంతమంది వర్గం పిచ్చితోటి కొంతమంది ఈ గొడవలు గట్టా చేసుకుంటా ఉంటారు. ఇటువంటి క్రమంలోనే పాపం ఈ పిల్లవాడు ఎవరైతే ఉన్నాడో ఈ పిల్లవాడి మీద ఒకేసారి దాడి జరిగింది. ఈ పిల్లవాడు ఏం చెప్తున్నాడు, "అసలు నాకు సంబంధమే లేదు. నేను కాలేజీకి నుంచి వెళ్ళి వస్తా ఉన్నాను. వెళ్ళి వస్తా ఉంటుంటే నేను కూడా ఈ కులానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి నా మీదైతే మూకుమ్మడిగా దాడి చేశారు. మొత్తం ఒళ్ళంతా తీవ్రమైన గాయాలు పాపం. వాళ్ళ తల్లిదండ్రులందరూ చూసి పాపం నిజంగా అతన్ని చూసి తీవ్రమైన శోకానికి గురయ్యారుమాట. ఇంకా తల్లిదండ్రులు మరి ఒక సొంత కొడుకుని కొడితే వదిలేస్తారా ఎక్కడైనా? దాన్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్‌లో పెట్టారు. పోలీస్ స్టేషన్‌లో పెట్టి, ఆ తర్వాత ఏం జెప్పారంటే, "వాళ్ళు బెదిరింపులు ఇంకా మానలేదు. మా కొడుకుని చంపేస్తా అంటున్నారు. మీరు ఇమ్మీడియేట్‌లీగా అయితే యాక్షన్ తీసుకోండయ్యా" అని జెప్పేసి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ చేశారు. కంప్లెయింట్ చేసినా గాని పోలీస్ స్టేషన్ నుంచి ఎటువంటి అంటే సహాయం సహాయం అయితే రాలా. ఎటువంటి యాక్షన్ రాలా. పాపం వాళ్ళ కుటుంబీకులు ఆ ఊర్లోనే ఎప్పుడు ఏమవుద్దని జెప్పేసి బిక్కు బిక్కుమని జెప్పి బతుకుతా ఉన్నారు. ఇటువంటి క్రమంలోనే ఎవరైతే ఈ బాబు ఉన్నాడు కదా! ఈ వ్యక్తి మీద దాడి జరిగింది కదా! ఈ వ్యక్తి యొక్క చెల్లి ఉందన్నమాట. ఈ చెల్లికి 20 సంవత్సరాలు చెప్పాం కదా! ఈ చెల్లి ఇంకా ఏమి చేయలేని పరిస్థితిలోనే ఇంకా పోలీస్ స్టేషన్‌కెళ్ళింది. పోలీస్ స్టేషన్‌కెళ్ళి తన కోపాన్నయితే మొత్తం పోలీసుల ముందయితే వివరించింది. "మేము కంప్లెయింట్ చేసాం. కనీసం ఏమైందని చెప్పేసి కనీసం ఎంక్వైరీ చేయడం కూడా రాలేదు. అర్ధాంతరంగా అయితే మా అన్నయ్యని కొట్టారు. ఆ వ్యక్తేమో ఇప్పుడు హాస్పిటల్‌లోనో ట్రీట్మెంట్ చేసుకుంటున్నాడు. కనీసం ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మీరొచ్చి ఎంక్వైరీ చేయాలి కదా! అంతేకాకుండా వాళ్ళ బెదిరింపులు కూడా పెరిగిపోయాయి. మా అన్నని చంపేస్తా అంటున్నారు" అని చెప్పేసి పాపం వాళ్ళ చెల్లి కూడాను పోలీస్ స్టేషన్‌లోకెళ్ళి గట్టిగా నిలదీసింది. గట్టిగా నిలదీస్తే పోలీస్ స్టేషన్‌లో కొంతమంది బాగానే ఉంటారు. కొంతమంది దురుసుగా ప్రవర్తిస్తారు కదా! ఇదే విధంగా కొంతమంది దురుసుగా ప్రవర్తించేటప్పటికి ఆ అమ్మాయి విపరీతంగా అయితే కోపోద్రేకమయ్యి తనతో పలంగా ముందుగానే ఏదైతే మందు మరి చనిపోవడానికే, ఆత్మహత్య చేసుకోవడానికే ఒక మందు బాటిల్ తెచ్చుకుందన్నమాట. పురుగు మందు. ఈ పురుగుల మందు తెచ్చుకొని వాళ్ళ ఎదురుంగా తాగేసిందన్నమాట. ఒకేసారి తాగేసేటప్పటికి పోలీసులందరూ కూడా షాక్ గురయ్యారు. ఆ సీసీటీవీలోని కొట్టుమిట్టాడుతా ఉందన్నమాట. మొత్తం అంతా రికార్డ్ అయిపోయింది. ఆ అమ్మాయికి ఊపిరందక ఈ కింద పడిపోయి కింద దొర్లుతా ఉంది. అటు ఇటు దొర్లుతా ఉంది. వాళ్ళ కుటుంబీకులందరూ కూడా ఆ అమ్మాయిని లేపడానికి ప్రయత్నం చేస్తున్నారు. సహాయం చేయమని చెప్పేసి కేకలేస్తున్నారు. ఆ పోలీస్ స్టేషన్‌లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తొందరగా స్పందించలా. ఇంకా ససేమిరా లాస్ట్‌కి సీరియస్ అయిపోతున్న స్థితిలోని ఆ అమ్మాయినైతే పోలీసులందరూ కూడా హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. ఇలా ఎప్పుడైతే హాస్పిటల్‌కి తీసుకెళ్లారో ఈ వీడియోస్ అన్నీ కూడా సోషల్ మీడియాలో రికార్డ్ అయ్యాయి. ఈ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఎందుకంటే పక్కన ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వీడియో తీశారు. అంతేకాకుండా పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఉన్నటువంటి ఈ కెమెరా ఏదైతే ఉందో ఈ కెమెరాలో కూడా మొత్తం రికార్డ్ అయిందన్నమాట. ఇదంతా ఎక్కడ జరిగిందంటే ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన సంఘటన చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే నేటి సొసైటీలోని ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ అని కాదు ఎక్కడైనా జరుగుతాయి. ఎందుకంటే కులం, మతం, వర్గం అని జెప్పేసి కొంతమంది ఈ విధంగా కొట్టుకు సస్తా ఉన్నారు. ఇటువంటి సిట్యుయేషన్‌లోనే ఇటువంటి సంఘటనలు జరుగుతాయన్నమాట. ఎప్పుడైతే ఈ అమ్మాయి ఈ విధంగా చేసిందో, ఈ వీడియోస్ అన్నీ కూడా మొత్తం ఓవరాల్‌గా మొత్తం ఆ రాష్ట్రంలో వైరల్ అయిపోయిందన్నమాట. మొత్తం ప్రభుత్వం మీదకైతే వచ్చిందది. ప్రభుత్వం మీద వచ్చేటప్పటికి ఇంకేముంది, ముఖ్యమంత్రి యోగినాథ్ అయితే రంగంలోకి దిగాడు. రంగంలోకి దిగి జిల్లా ఎస్పీ ఎవరైతే ఉన్నారో జిల్లా ఎస్పీకి అయితే ఆదేశాలు ఇచ్చాడన్నమాట. ఇమ్మీడియేట్‌లీగా దాని మీద ఎంక్వైరీ చెయ్యు.
ఎందుకంటే పోలీసుల నిర్లక్ష్యం ఎంతుందో మొత్తం అంతా కూడా నాకు నివేదిక చూపించాలి నువ్వు అని జెప్పేసి యోగి యోగి ఆదిత్యనాథ్ అయితే ఆర్డర్ చేయడంతోటి జిల్లా ఎస్పీ రంగంలో దిగాడు. అసలు ఆ అమ్మాయికి ఏం జరిగిందని జెప్పి మొత్తం అంతా కూడా ఎంక్వైరీ చేస్తే అసలు విషయం బయటపడిందిది. వాళ్ళ అన్నయ్యని కొట్టారు. కొట్టిన తర్వాత కంప్లెయింట్ చేశారు. కంప్లెయింట్ చేస్తే కనీసం పట్టించుకోలేదు. యాక్షన్ తీసుకోలేదు. ఊర్లోకొచ్చి ఎవరు కొట్టారని చెప్పేసి కూడా అడగలేదు. బెదిరించారు. చంపేస్తామని చెప్పి బెదిరింపులు వచ్చినా గాని మేము చెప్పినా గాని పట్టించుకోలేదు. అందుకనే ఈ పాప ఎవరైతే ఉన్నారో, ఈ పాప పోలీస్ స్టేషన్ ఎదురుంగా అయితే ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసిందని చెప్పేసి ఎంక్వైరీలో తేలింది. ఎంక్వైరీ తేలితే ఇంకేముంది? మొత్తం పోలీస్ స్టేషన్‌లో సిబ్బంది అందరిని కూడా సస్పెండ్ చేసి పెట్టాడన్నమాట జిల్లా ఎస్పీ. కొంతమంది నాకు తెలిసిన మట్టుకైతే చాలా బాగా వివరిస్తారు గానీ, కొంతమంది ఉన్నారు ఆ వ్యక్తులైతే దురుసుగా ప్రవర్తిస్తారు. అటువంటి దురుసు ప్రవర్తన వల్ల మొత్తం వాళ్ళ యొక్క లైఫ్ అంతా కూడా పాడైపోద్దన్నమాట. సో, ఇది ఈ విధంగా జరుగుతున్న సంఘటనలు. ఎందుకంటే నేటి సొసైటీలోని కులం, అదేవిధంగా వర్గం అని జెప్పేసి ఇలా కొట్టుకు సస్తా ఉన్నారు. అక్కడ ఆ వ్యక్తిది తప్పు లేదన్నా గాని, ఆ యొక్క వ్యక్తికి బెదిరింపులు పెరిగిపోయాయి. ఎందుకు బెదిరింపులు పెరిగిపోయాయంటే, కొట్టిన తర్వాత ఎవరు కూడా ఊరుకోరు కదా! కొట్టిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడాను ఆ పిల్లవాడిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ చేశారు. ఇలా కంప్లెయింట్ చేయడమే తప్పయిపోయిందంట. చూడండి ఒకసారి. కంప్లెయింట్ చేయకూడదంట వాళ్ళు. వాళ్ళంట తక్కువ కులం వాళ్ళంట. అంతే కాకుండాను వాళ్ళ వర్గం కూడా లేదంట. తక్కువ వర్గం అంట వాళ్ళది. సో, ఈ విధంగా వాళ్ళ వర్గం చాలా పెద్దది ఆ ఊర్లోని. అంతే కాకుండా వాళ్ళ కులం కూడా చాలా పెద్ద కులం అంట. అందుకని చెప్పేసి వీళ్ళని తొక్కేద్దామని చెప్పేసి వీళ్ళకి బెదిరింపులు ఇత్తా ఉన్నారు. ఎందుకంటే పోలీస్ స్టేషన్‌కెళ్ళే ధైర్యం ఎక్కడొచ్చింది? మా మీద నువ్వు కంప్లెయింట్ చేస్తావా? చూస్తాను. నీ కేస్ ఎక్కడి దాకా నిలబడుతదో మేము చూస్తాం అని చెప్పేసి బెదిరింపులు చేస్తా ఉన్నారు. సో, ఇటువంటి సమయంలోనే ఇంక ఏం చేయలేని పరిస్థితిలోని పాపం ఎవరైతే ఈ పాప ఉందో ఇంక ఈ అమ్మాయి ఇంకా ఆత్మహత్య చేసుకుంటే గనక కనీసం నేను చనిపోతే గనక కనీసం దీనికి న్యాయం జరుగుతదేమో అని జెప్పేసి ఇంకా పురుగు మందు బాటిల్ తీసుకొని ఆత్మహత్య యత్నం చేసిందన్నమాట. సో, ఇది జరుగుతోంది సొసైటీలోని. చాలామంది కొంతమంది బలవంతులు బలహీనులను తొక్కేద్దామని చూస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. నేటి సొసైటీలోని మొత్తం అందరూ కూడా సమానమే. ఎందుకంటే మీ తలరాత బావుంది కాబట్టి మీరు డబ్బులు సంపాదించుకున్నారు. చక్కగా మీరు పెద్ద పెద్దవాళ్ళయిపోయారు. ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో పేదవాళ్ళ యొక్క అంతేకాకుండా మధ్య తరగతి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క తలరాత బాగోలేదు కాబట్టి వాళ్ళు సరైన డబ్బులు సంపాదించుకోలేకపోయారు. అంతేగాని ఇక్కడ ఎవరు కూడా పెద్ద కాదు, చిన్న కాదు అందరూ కూడా మనుషులమే. ఇక్కడ గుర్తుంచుకోండి. అంతేకాకుండా ఇక్కడ జాతి, కులం అనే దాని వివక్షత మాత్రం మనం తీసుకురాకూడదు. అమెరికా చూడండి ఒకసారి. అమెరికా ఎంత బాగా ఎటువంటి కుల వివక్షత లేకుండా వాళ్ళు నడుస్తూ ఉంటారు. కానీ మన తెలుగు వాళ్ళు కొంతమంది అక్కడికెళ్ళి అక్కడ కూడా కొంతమంది కుల వివక్షత చూపిస్తా ఉన్నారంట. అది కూడా రీసెంట్‌గా నేను ఒక న్యూస్‌లో వస్తే చూసాను. అమెరికా ఎళ్ళినా గాని వీళ్ళ యొక్క కుల పిచ్చి తగ్గలేదని చెప్పేసి ఒక ఆర్టికల్‌లో రాశారు. ఎందుకని చెప్పండి ఒకసారి? ఈ కులం మనకేమైనా కూడు పెడద్దా? ఈ కులం అనేది పదాన్ని పక్కన బెట్టి, ఎవరికి ఎంత టాలెంట్ ఉంటదో వాళ్ళు చక్కగా సంపాదించుకోండి. ఈ కులం అనే దాన్ని ఒక పదాన్ని తీసుకొచ్చి మావాడు, మీవాడు అని జెప్పేసి ఈ విధంగా వేరు జేసి, లాస్ట్‌కి పిల్లలకి పెళ్ళిళ్ళు గూడా అవ్వట్లేదు. లాస్ట్‌కి ఒక ఆడపిల్లలు కూడా దొరకట్లేదు. లేకపోతే ఆడపిల్లలు ఎవరైనా వేరే కులానికి ఎవరైనా ప్రేమిస్తే గనక వాళ్ళని చంపేస్తున్నారు. పరువు హత్య అని జెప్పేసి ఈ విధంగా తయారవుతున్నారన్నమాట. చాలా దారుణం నాకు తెలిసి మట్టుకైతే. ఏదైతే ఇది ఉత్తరప్రదేశ్‌లో జరిగిందో, ఈ సంఘటన గురించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అయితే దుమారం రేగుతుంది. ఎందుకంటే అది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అక్కడ జరిగింది అప్పర్ క్లాస్ ఫ్యామిలీ తోటి జరిగిన సంఘటనది. కానీ రాష్ట్రంలోని మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎక్కువ మంది ఉంటారా? అప్పర్ క్లాస్ ఫ్యామిలీ ఎక్కువ మంది ఉంటారా? ఒకసారి ఆలోచించండి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువ మంది ఉంటారు కదా! ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఒక యూనియన్‌గా తయారైపోయారు. రోడ్ల మీదకొచ్చి ధర్నా చేస్తా ఉన్నారు. యోగి ఆదిత్యనాథ్ యొక్క ప్రభుత్వంలోని ఇటువంటి దారుణాలు జరుగుతాయి. పెద్దలందరూ కూడా పేదవాళ్ళని తొక్కేస్తా ఉన్నారని చెప్పేసి ధర్నాలు జరుగుతూ ఉన్నాయి అక్కడ. ఇప్పుడు అటు ఇటు తిరిగి ప్రభుత్వం మీదకెళ్ళింది కదా! మీరు ఒకవేళ సంపాదించుకుంటే చక్కగా తినండి, మంచి కారులో తిరగండి, మీకేం కావాలో అయి ఎంజాయ్‌లు చేయండి. ఔట్ ఆఫ్ కంట్రీకెళ్ళండి చక్కగా. మీ డబ్బులు మీ ఇష్టం ఖర్చు పెట్టుకోండి. కానీ పేద వ్యక్తుల జోలికి మాత్రం రావద్దని చెప్తా ఉన్నామాట. పేద వ్యక్తులకి పాపం ఏంటంటే ఉన్న దాంట్లో తింటారు, ఉన్న పని చేసుకొని ఉంటారన్నమాట. అటువంటి వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని చెబుతా ఉన్నాం. సో, ఏదైతే ఈ ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ సిట్యుయేషన్ ఉందో ప్రతి ఒక్కరికి ఒక గుణపాఠంగా అవ్వాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా పేదవాళ్ళ జోలికి ఎళ్ళొద్దని మరీ మరీ చెబుతా ఉన్నాను. సో, ఇది కరెక్ట్ కాదు. సో, ఏదేమైనా గాని జిల్లా ఎస్పీ ఎవరైతే ఉన్నారో అది సరైన డిసిషన్ తీసుకున్నారో ఆ పోలీస్ స్టేషన్ మొత్తాన్ని అందరిని కూడా సస్పెండ్ చేసి మంచి పని చేశారు నాకు తెలిసిన మట్టుకైతే. సో, మీకేమనిపిస్తుంది? ఇటువంటి సిట్యుయేషన్‌లో మీరుంటే గనుక మీరేం చేస్తారు? అనే దాని మీద మీరు కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ముందుకు తీసుకొస్తా ఉంటాను. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.